అండి. అందరికీ నమస్కారం. శివయ్య టారాకి ఈరోజు మనం ఒక మూడో వ్యక్తి గురించి ఏందనేది మనం తెలుసుకుందాము. కాబట్టేసి ఈరోజు ఆ మూడో వ్యక్తితోని ఎటువంటి సమస్యలు ఉంటుంటాయో, ఎటువంటి ప్రాబ్లం ఉంటుందో అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఈరోజు కొంతమంది చాలా సఫర్ అవుతున్నారు. ఏ విధంగా అంటే ఏ విషయంలో వచ్చేసైనా కొంచెం ఈగో లేక ఆలోచిస్తున్నారు. ఆ విధంగా ఆలోచించే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఎప్పుడు కుప్ప కూలిపోవడమే తప్పితే ఇంకోటి వేరేది ఏముండదు. కాబట్టి ఇతరుల గురించి మనం మంచిగా ఆలోచిస్తే మంచిగా ఉంటాము, చెడుగా ఆలోచిస్తే చెడుగా ఉంటాం. కాబట్టి ఈ విషయం తెలుసుకున్న వాళ్ళైతే నిజంగా చెప్తున్నాను, నిజంగా రీడింగ్ అంటే ఎవరికైనా ఒక చిన్న చూపులో చూస్తారు. అర్థం కాని వాళ్ళు ఏమంటారంటే, ఏంటి ఇది రీడింగ్ అంటున్నారు, ఏంటి జాతకాలు చెప్తారా, అది చెప్తారా అని కొంతమంది ఇంకా దీంట్లో అనకూడదు. అయితే అర్థమైన వాళ్ళైతే నిజంగా చెప్తున్నాను, మనం దేవుని గుడిలోకి వెళ్ళి ఎలా దండం పెట్టుకొని వస్తామో ఇక్కడ కూడా అదే పరిస్థితి అండి. ఇది మంత్రాలు కాదు, తంత్రాలు కాదు. ఒక మన మనశ్శాంతి కోసం ఆ విధంగా ఇప్పుడు మనకి ఏదైనా బాధ వస్తుంది. బాధ వచ్చినప్పుడు అప్పుడు మనం ఏమనుకుంటామంటే, నిజంగా నీ దేవుడి గుడి దగ్గర నాకు ఎటు వస్తలేదు, నేను దేవుని గుడికి పోతాను, టెంపుల్కి వెళ్తా ఉంటారు. మీకు టెంపుల్ కంటే బాగా అర్థమవుతుందేమో. ఇక కొంతమంది చాలా మట్టుకి ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇంగ్లీష్ టాకింగ్ మాట్లాడతారు, మనకు అంత రాదండి. ఓకేనా? కాబట్టేసి నేను చెప్తున్నాను, కొంతమంది బాగాలేకపోతే ఏమనుకుంటారంటే, ఇంట్లో టెన్షన్ల కొద్దీ, ఇంట్లో ప్రాబ్లం కొద్దీ ఏమనుకుంటారంటే, నిజంగా కాసేపు అక్కడ టెంపుల్కి వెళ్ళేసి టెంపుల్లో కూర్చొని మనశ్శాంతిగా నేను ఏంటియో నా బాధలు ఏందో ఆ దేవుడితో చెప్పుకొని వస్తాను అని చెప్పేసి ఒక అరగంట అక్కడ కూర్చొని మనశ్శాంతిగా దేవుణ్ణి తలుసుకొని ఆ దేవుని దీక్షలనే ఉండి ఎంతో సంతోషంగా ఆలోచన మీద బయటకు వెళ్తారు. ఆ విధంగానే ఇప్పుడు రీడింగ్లో కూడా టారో రీడింగ్ అంటే ఎవరైనా చులకంగా చూడకుండ్రి. మీకు అవసరం లేకపోతే అవసరం లేనట్టు వదిలేసేయండి. ఓకేనా? మీకు అవసరం లేకపోతే ఎందుకు మాకు అంత నమ్మకం లేదు, మేము నమ్మము అన్న వాళ్ళైతే పక్కా జరగండి. కానీ ఏంటంటే కామెంట్స్ పెట్టుడు, ఆ విధంగా మాట్లాడు, ఈ విధంగా మాట్లాడు, ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు నన్ను ఏమనుకున్నా సరే. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఆ విధంగా మాట్లాడకుండా, ఇష్టం లేకపోతే మీకు ఇష్టం లేనట్టే ఉండండి. ఓకేనా? ఎవరికైనా చెప్తున్నాను, కొంతమంది ఏ విధంగా అంటే రీడింగ్ అంటే ఎగితలుగా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఆ విధంగా మాట్లాడడం నేను తప్పు అని చెప్తున్నాను. ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పేసి మీరు సైలెంట్ ఉండాలి. లేకపోతే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎవరి పని వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోతాం కదండి. ఆ విధంగానే ఇది కూడా అంతేనండి. కాబట్టి పొద్దున్న లేసి మనం దేవుడికి పంతులకి ఎందుకు నమస్కారం చేస్తామండి. ఆ విధంగానే మేము కూడా నమస్కారం చేసుకొని రీడింగ్ స్టార్ట్ చేస్తాం. దీనివల్ల కొంతమంది చాలా మట్టు హ్యాపీగా ఉన్నారు. రీడింగ్స్ అంటే ఒక నెగిటివ్ అంటే మీకు అర్థమవుతుందేమో, ఏదో అంటే కొంచెం సంతోషం. కొంతమంది అంటారు నెగిటివ్ తగులుతుందని, కొంతమంది చేతబడులు అవి ఇవి అన్ని కంప గోంగూర తోటకూర కట్ట అంటారు అన్నీ. ఆ విధంగా కాకుండా ఏ విధంగా అంటే మీకు పూర్తిగా నేను అర్థమయ్యేటట్టు చెప్తాను. ఏ విధంగా అంటే నిజంగా ఇది నమ్ముకున్న వాళ్ళకి మనం దేవుని గుడిలోకి వెళ్ళి మళ్ళీ చెప్తున్నాను, అక్కడికి వెళ్ళి మనకి ఎంత మనశ్శాంతిగా ఉంటామో, ఎన్ని బాధలు ఉంటామో అక్కడికి వెళ్ళేసి మనము నమస్కారం చేసుకొని కాసేపు కూర్చొని వస్తే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో అని అనుకుంటామో. ఈ రీడింగ్ కూడా చెప్పించుకున్న వాళ్ళ కొంతమంది బాగా మంది నిజంగా చాలా మటుకు చాలామంది సఫర్ అవుతున్నారండి. కొంతమంది జాబులు రాకుండా, కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకొని, కొంతమంది అరేంజ్ మ్యారేజ్ చేసుకొని, కొంతమంది కుటుంబ వాళ్ళ సమస్యలతో చాలా బాధలు పడతారు. కొంతమంది ఏ విధంగా అంటే చెప్పుడు మాటలు విని, కొంతమందికి పడరాంతలతో పడలేక చేయలేక ఏదేదో మాటలు అక్కడిక్కడ మాటలు చెప్పడము చేయడము, ఏదో విధంగా ఎన్నో సమస్యలతో ఉంటారు. కాబట్టి కొంతమంది ఏమంటారంటే, నిజంగా దీన్ని నమ్ముకున్న వాళ్ళైతే కొంతమంది ఏమనుకుంటారు, నిజంగా ఈ రీడింగ్ నేను చెప్పించుకుంటే నా లైఫ్లో కొంచెమన్నా నేను మనశ్శాంతి ఉంటాను, నిజంగా నా లైఫ్లో 2-3 మాటలన్నా నిజంగా వెళ్ళాయా అని చెప్పి నమ్ముతారు చూడు. వాళ్ళు నిజంగా దేవుని ఎంత నమ్ముతారో రీడింగ్ కూడా అంతే నమ్ముతారని నేను అనుకుంటున్నానండి. ఏమన్నా నేను చెప్పిందని మీకు కోపం వస్తే నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ. ఓకేనా? కానీ గలీజ్గా కామెంట్స్ పెట్టకండి. మీకు ఇష్టం ఉంటే నేను లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి, లేకపోతే ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు. ఓకేనా ఫ్రెండ్స్? కామెంట్ ఏది మాత్రం మీరు ఎగితలుగా చేయకూడదు. దేవుడు గర్భగుళ్ళకి ఎట్లా వెళ్తారో ఇక్కడ కూడా అంతే. దేవుడి దగ్గరికి వెళ్ళి పంతుల దగ్గర ఎలా రేపు నాకేం జరుగుతుంది, పంతులు నిజమే చెప్తాడండి మీకు. పంతుల దగ్గరికి వెళ్తారు,
పంతుల దగ్గరికి వెళ్తే ఊరికే చెప్పాడు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తాడు, అయ్యా ఇక్కడ నేను చెప్తాను, ఆ విషయం కూడా చెప్తాను. సపోజ్ అక్కడికి వెళ్తారు, పంతులు ఇలా పుస్తకం తీస్తాడు, తీసి ఏం చెప్తాడు, ఇక్కడ 101 రూపాయి కట్నం పెట్టండి బాబు, మీకు సమస్యలు ఏందో నేను చెప్తాను అంటాడు. అవునా కదా? గర్భగుడిలోకి వెళ్తారు, దేవస్థానంకి వెళ్తారు. సరే అయ్యా నా బాధలు ఏందో నిజమో చెప్తావా లేదా అని చెప్పేసి అడుగుతాము. ఆ తర్వాత చెప్పిన తర్వాత ఆయన మాటలకి ఆయన చెప్పిన తర్వాత ఆయన చెప్తాడు, నీ విషయంలోకి వచ్చేసి కొంతమంది చాలామంది ఎన్నో ప్రాబ్లంతో ఉంటారు. నాకు ఇంట్లో అటువంటి అన్నీ చెప్పకూడదు, ఎన్నో ప్రాబ్లంతో ఉంటారు. ఆ పంతులు గారు కొన్ని మాటలు చెప్పినసరికి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అయ్యో 110 రూపాయలు పోయినాయి, కానీ ఆ పంతులు చెప్పిన మాటలకు నాకు చాలా సంతోషంగా ఉంది, నిజంగా అనుకున్నట్టు జరుగుతాయేమో అని ఎంత సంతోషంగా ఉంటారు. ఈ రీడింగ్ కూడా ఆ విధంగానేనండి. దేవుడి గుడిలోకి ఎలా వెళ్తారో రీడింగ్ కూడా అదే విధంగానే నేను చెప్తున్నాను. మీరు అదే విధంగా భావిస్తే మీకు దేవుడు కనపడతాడు. మీరు వేరే విధంగా వాదిస్తే వేరే విధంగా ఉంటారు. కొంతమంది మంత్రాలు తంత్రాలు జాతకాలు చెప్తారని ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారు. ఎగతాళి చేసిన వాళ్ళు కూడా దేవుని గుడికి వెళ్ళి నమస్కారం చేసుకునే వాళ్ళే కదా. కాబట్టి అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత నమ్ముకుంటే అంత బాగుంటారు. దేవుణ్ణి ఎంత నమ్ముతారో రీడింగ్ కూడా అంతే నమ్మండి. నమ్మని వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు నమ్మకండి, ఓకేనా ఫ్రెండ్స్. కానీ ఎగతాళి మాత్రం చేయకండి. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి, ఓకేనా. అంతేనండి. చూద్దాం ఇవాళ 3వ వ్యక్తి గురించి, వాళ్ళ గురించి ఏమవుతుందో, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో కొంతమంది గురించి అనేది మనం పూర్తి వివరాలు ఏందనేది మనం తెలుసుకుందాం. అంటే చూద్దాం వాళ్ళ ఒక్కొక్కళ్ళ సమస్యలు. కొంతమంది చాలా మట్టుకి ఎంతో సఫర్ అవుతున్నారు, చాలా మట్టుకి ఎంతో ఇబ్బంది పాలవుతున్నారు, చాలా ఇది అవుతున్నారు కదా. కాబట్టి అటువంటి వాళ్ళకి మనము చాలా మట్టుకి ఎట్లా అంటే ఆ సమస్యల గురించి బాధపడతారా, ఏ విధంగా ఉంటారా అనేది కూడా నేను చెప్తాను. కొంతమంది ఏమనుకుంటారంటే నేను చేసేదే కరెక్ట్ అని చెప్పేసి చాలా మటుకి జైలు అవుతుంటారు. ఆ విధంగా అట్లా కాకుండా కొంతమంది డీప్గా ఆలోచిస్తారు, కొంతమంది లైఫ్ గురించి ఏందా అనేది ఆలోచిస్తారు. నా లైఫ్ ఇంతేనా, నేను చాలా ముందుకు వెళ్ళనా, నేను ఇదే విధంగా ఉంటానా అని ఆలోచిస్తారు. కొంతమంది మంచిగా ఎట్లా అంటే చాలా శ్రద్ధ పెట్టి ఆలోచిస్తారు, నా లైఫ్ ఇది కాదు, నేను చాలా ముందుకు వెళ్తాను, చాలా సాధిస్తాను అన్న వాళ్ళైతే చాలా ముందుకు వెళ్తారు, చాలా సపోర్టింగ్ ఉంటారు, చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారండి, ఓకేనా. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ కాల్స్ పెడతాను. ఒక ఫ్రెండ్స్ తీద్దాం. ఒక వ్యక్తి చాలా మటుకు ఎంత సఫర్ అవుతాడు అంటే చాలా మటుకి ఏ విధంగా అంటే నేను ఈ విధంగా ఎందుకు ఈరోజు ఇలా నిలబడ్డాను, ఎందుకు ఈ బాధ రకంగా నేను చాలా మటుకు సఫర్ అవుతున్నాను అంటే, చాలా బాధగా ఎందుకు ఉంటున్నాను అంటే, కొన్ని కోల్పోయిన వాళ్ళు ఈ విధంగానే ఉంటారండి. ఎందుకంటే ముందు చూపు చూసుకోరు, వెనక చూపు చూసుకున్న తర్వాత ఏం ఆలోచించిన కూడా ఏం లాభం లేదని చెప్పేసి చాలా మటుకు ఎంతో ఇదవుతారు, చాలా సఫర్ అవుతారండి ఇటువంటి వాళ్ళు. కొంతమంది గట్టి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే, నేను నిర్ణయం తీసుకున్న దాంట్లో నేను పైకి వస్తానా రానా, నేను ఈ విధంగా నేను సాధిస్తానా లేదా, నా గట్టి పట్టుదలతోనే అన్న వాళ్ళైతే నిజంగా స్టార్ని పట్టుకున్నట్టు లైఫ్ని కూడా ఇలానే పట్టుకొని చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారండి. ముందుకు సాగుతుంటారు. కొంతమంది ఎలా అంటే, నేను ముందుకే వెళ్తూ ఉంటాను, నేను ఎవరు చెప్పిన మాటలు నేను వినను, నాదేందో నేను చాలా మట్టుకు నేను స్టార్ కావాలనుకుంటాను, చాలా మట్టుకు ముందుకు వెళ్తాను, కొన్ని బాధలు నేను సఫర్ అవుతున్నాను, నా బాధలను వెనుక వదిలేసేసుకొని నేను ముందుకు బయలుదేరుతాను, నేను స్టార్ లెక్క అవుతాను అన్న వాళ్ళైతే కంపల్సరీ అవుతారు. నమ్మిన వాళ్ళకైతే ఇది కంపల్సరీ డిఫరెంట్గా ఇది వర్ధిస్తుందని నేను చెప్తున్నానండి. ఇక్కడ వచ్చేసి కొంతమంది గిల్టీగా ఆలోచిస్తారు, ఏంటి ఏదన్నా ఎవరికన్నా ఏదైనా ఇవ్వాలన్నా ఏదైనా చేయాలన్నా కొద్దిగా పీసితనం బాగుంటుంది. ఏ విధంగా అంటే అన్నీ ఉన్నా కూడా
అన్నీ చేసినా కూడా లోపల ఎన్నో ఉన్నా కూడా ఏమనుకుంటారో తెలుసా, ఇవి వస్తే ఇంకొకరికి ఎందుకు వెళ్ళాయి. సపోజ్ ఒక డబ్బు విషయంలోనే అనుకుందాము, ఒక ఇంట్లో వస్తే అనుకుందాం, ఏదన్నా అనుకుందాం, ఒక ఇతర వాళ్ళు వచ్చి మనల్ని అడుగుతారు. అడిగినప్పుడు మనం ఏమనుకుంటామంటే నిజంగా వ్యక్తికి ఇయ్యాలనా వద్దా అని మనం ఆలోచిస్తాం. కొంతమంది వ్యక్తులు ఏమనుకుంటారంటే పోతే పోన్లే ఇచ్చేదానిలే, మనకి ఇవాళ ఇస్తే రేపు ఇంకా పుడుతుంది అన్నట్టు. ఆ విధంగా మనం ఏమనుకుంటామంటే వాళ్ళకన్నా భోజనం పెట్టాలంటే కూడా ఏమనుకుంటాం తెలుసా, మన ఇంట్లో లేకున్నా సరే వాళ్ళ కడుపు నింపుదాము, వాళ్ళ కడుపు నింపితే మన కడుపు నిండినట్టే అనుకుంటాం. కొంతమంది ఈ విధంగా ఏ విధంగా ఉందా అంటే అన్నీ ఉండి కూడా ఇది నేను ఇవన్నా వద్దా అని కొంతమంది వేరే విధంగా సైకో లెక్క ఆలోచించే వాళ్ళండి ఇటువంటి వాళ్ళు. అంటే దీంట్లో 100 మీనింగ్ ఉంటాయండి కార్డ్స్లో. ఇక్కడ వచ్చి కొంతమంది జ్ఞాపకాలతో చాలా మటుకు ఎంతో కోల్పోయిన వాళ్ళు ఉంటారు. ఏ విధంగా అంటే ఒకప్పుడు నేను చాలా సంతోషంగా ఎంతో హ్యాపీగా ఉన్నాను, కానీ ఈరోజు నేను అంత హ్యాపీగా లేను. నేను ఒకప్పుడు నేనే అనుకునేది సాధిస్తుంటే, నాదే గెలుస్తుండే, నేనే ఎంత సంతోషంగా ఉండే అని ఒక పర్సన్ అనుకుంటారు. ఎవరైనా సరే గర్ల్స్ అయినా బాయ్స్కైనా వధిస్తుంది కాబట్టి ఎవరైనా అనుకుంటారు. నిజంగా నేను ఆలోచించుకున్నప్పుడు చాలా నేను ఎంత సంతోషంగా హ్యాపీగా ఉన్నాను, నేనే గొప్ప అనుకున్నాను నా మనసుకు నేను అని చాలా మటుకి గిల్టీగా ఫీల్ అవుతారు. కాబట్టి ఆ విధంగా వీళ్ళు ఏమనుకుంటారంటే ఈరోజు కొంతమంది అనే మాటలకి కొద్దిగా చల్లబడిపోయి ఏదో కూల్గా ఉండేసి ఏదో డిప్రెషన్కి వెళ్ళిపోయి మాట్లాడతారు చూడు. అది ఆలోచించుకుంటే ఇవన్నీ పాత అన్నీ మళ్ళీ ఏమనుకుంటారంటే నేను ఇలా ఉండనా అని నిర్ణయం తీసుకుంటారు. లేదు ఎవరు అనుకున్నా సరే నేను ఎప్పుడు ఇదే విధంగా ఉంటాను అని చెప్పి గట్టి నిర్ణయం తీసుకొని చాలా మటుకు ఉంటారు. చాలా సఫర్ అవుతారు ఇలాంటి వాళ్ళు. ఎలా అంటే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, ఆలోచనలు అయితే పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి, చేసేటివి అన్నీ ఎంతో పెద్ద ఎత్తున ఆలోచనలు వేస్తారు. కానీ ఒక్కటి కూడా అది పనికొచ్చేది కాదు, పనికిరాంది. ఎందుకంటే ఆ ఎత్తులను పట్టుకొని ఆలోచించడం కానీ ఏమి చేయాలని వాళ్ళకి దోయదు, ఏ పని చేయాలి ఏం చేయాలనేది దోయదు. అందుకే కాబట్టి నెగిటివ్గా ఆలోచిస్తారు. కొంతమంది మొండి గతం ఉంటారు. ఏ విధంగా అంటే నేను పట్టుకున్నా అంటే నేను వదలను, నేను పట్టుకునేదే నా ఆయుధము, నేను చేసి తీరుతాను, నేను చేసి గెలుస్తాను. ఇప్పుడు ఒక ఆయుధం మనం పట్టుకుంటామండి, ఆయుధము అది మనము వెళ్ళిపోతుందా ఉంటుందా అన్నట్టు మనం గట్టి ఆయుధాన్ని పట్టుకుంటేనే కదా గట్టిగా ఉండేది. ఒక కర్ర పట్టుకుంటాము, ఆ కర్రను మనం పట్టుకున్న సేపే మన చేతులు ఉంటుంది, ఆ కర్రను వదిలేస్తే ఆ కర్ర కింద పడిపోతుంది. ఆ విధంగా ఏదన్నా మంచితనమైనా చెడుతనమైనా మన గురించి ఎవరైనా మంచిగా మాట్లాడదామన్నా చెడు మాట్లాడదామన్నా ఏదైనా సరే అది మనం ఒక గట్టిగా పట్టుకొని దానికి ఆలోచన ఏందని మనం ఆలోచిస్తే దానికి మనకు ముందు ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి, ఏ మనిషితో ఏ విధంగా మెదగాలి, ఒక పని చేయాలంటే ఎంత ముందుకు వెళ్ళాలని చెప్పేసి చాలా గట్టి నిర్ణయం తీసుకోవడానికి ఇట్లా గట్టి ఆయుధం పట్టుకుంటారు. ఏదైనా సాధించాలన్నా గొప్పతనం చేసుకోవాలన్నా నేను ఈ పనిలో నేను నెగ్గుతాను నేను చేస్తాను అన్న వాళ్ళైతే చాలా మటుకి ఆయుధం పట్టుకున్న వాళ్ళు ఇది విధంగానే పట్టుకుంటారు, ఈ విధంగానే ఉంటారండి. చాలా చిక్కులు వస్తాయి కొంతమందికి ఈ విధంగా. సూర్యోదయం వరకు ఎంతో కొంతమంది అనుకుంటారు సూర్యోదయం వరకు ప్రొద్దున ఎంతో మార్నింగ్ లేవాలి చేయాలి, మనం ఎన్నెన్నో చెప్పుకోవాలి, మనకి ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో చేయాలనుకుంటారు. కానీ కొన్ని గుంత నక్కలు అంటారు. అంటే గుంత నక్కలు అంటే మధ్యలో ఎవరో ఒకరు వస్తుంటారు అన్నమాట. మనం ఏదో పనికి వెళ్తాం అనుకుంటాం, అదే పొద్దున లేయాలి, సూర్యోదయం లేయకముందు మనం లేయాలి, మనం అన్ని పనులు చేసుకోవాలి, చాలా మట్టుకు ఉండాలి, నిజంగా ఎక్కడెక్కడ వెళ్ళిపోవాలి, ఏదో పని చేసుకోవాలనుకుంటారు. కానీ అటువంటి వల్ల కొన్ని అడ్డంకులు వస్తాయి. ఏ విధంగా అంటే శని డ్యాన్ చేసినప్పుడు మనం ఏం చేయలేమండి. ఓకేనా ఫ్రెండ్స్, కాబట్టి మీకు దీంట్లో అర్థమైంది ఏంటంటే అంటే నేను పూర్తిగా చెప్పలేను, ఎందుకంటే మీరు పూర్తిగా నిర్ణయం తీసుకుంటే నేను చెప్పగలుగుతాను అట్లా. కాబట్టి ఇది ఒక్కొక్కళ్ళకి వర్తిస్తుంది. ఇది బాయ్స్కైనా గర్ల్స్కైనా ఎవరికైనా వర్తిస్తుందని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి 100% ఏంటంటే నేను చెప్పిన కదా ఇందాక. కాబట్టి దీంట్లో ఒక్కొక్క కార్డ్స్లో ఒక్కొక్కళ్ళ లైఫ్ ఉంది, ఒక్కొక్క కార్డ్స్లో ఇంకొకళ్ళ లైఫ్ ఉంది. నిజంగా మీకు నేను చెప్పింది నిజం అనిపిస్తే మీరు నిజంగానే అనుకోండి మీ మనసులో. కాబట్టి కొంతమంది ఏమనుకుంటారంటే
ఏ ఏంది అక్క అట్లా చెప్పింది అని కొంతమంది లైట్ తీసుకుంటారు. ఆ విధంగా కాకుండా చాలా మట్టుకి ఏ విధంగా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక కార్డ్స్లో ఒక్కొక్క గురించి వెళ్తుంది, ఒక్కోళ్ళ గురించి వెళ్తుంది, ఇంకో కార్డ్స్లో ఇంకోళ్ళ గురించి, అట్లా ఒక్కొక్కళ్ళ గురించి అట్లా వెళ్తుంది. మన 5 వేళ్ళు ఒకే రకంగా ఉండే కదండి. అదే మన జీవితాలు కూడా ఒకే రకంగా ఉండేది. మన జీవితం కూడా మన 5 వేలు ఎలా ఉన్నాయో మన జీవితం కూడా ఇలానే తిరుగుతుంటుంది. ఒకటి సంతోషంగా ఉంటుంది, ఒకటి బాధగా ఉంటుంది, ఇంకోటి ఇంకా డిప్రెషన్లో ఉంటుంది, ఇంకో మొత్తం పడిపోతుంది, ఇంకోళ్ళు అయితే మొత్తం పడిపోతారు. కాబట్టి 5 వేలు, అందుకే పెద్దలు ఉంటారు కదా, 5 వేలు సమానంగా ఉన్నాక ఎవరు ఏం చేస్తారు అన్నట్టు దేవుడు అందుకే మనకి శిక్ష వేసిండు. 5 వేలు చక్కగా ఉంచితే నాకు ఎవరు నమస్కారం పెడతారు అని చెప్పేసి మన 5 వేలని ఈ విధంగా ఉంచాడు. కాబట్టి జీవితం కూడా అలానేనండి. అర్థమైందా? కాబట్టి ఎవరైనా సరే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఎగతాళి కాకుండా ఏదైనా కావాలనుకున్నా చేసినా కూడా సంతోషంగా, నేను చెప్తున్నాను కదా ఇందాక చెప్పిన లైఫ్లో ఒక్కొక్క కార్డ్స్లో ఒక్కొక్క లైఫ్ ఉంటుంది. కాబట్టి ఆ లైఫ్లోకి వెళ్ళి మీరు బయటకు వెళ్ళాలంటే నిజంగా మీకు చెప్పాను కదండి ఫస్ట్లో, నేను దేవుని గర్భగుడిలోకి ఎలా వెళ్తారో ఇది కూడా అంతేనండి. మీకు నచ్చితే మాత్రం నిజంగా మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి, ఏమన్నా చేయండి, ఓకేనా? మీకు నచ్చకపోతే నచ్చలేదని వదిలేసేయండి. నచ్చితేనే కామెంటు పెట్టండి, లేకపోతే పెట్టకండి, ఓకేనా? ఇది కూడా చెప్తున్నాను, నచ్చితే పెట్టండి, నచ్చకపోతే పెట్టకండి. ఒకవేళ పూర్తిగా నచ్చిందనుకో లైక్ కొట్టండి, ఓకేనా ఫ్రెండ్స్? ఆ విధంగా చెప్తున్నాను. అందుకే ఎవరైనా జీవితం గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటే కొంచెం అర్థం చేసుకోండి. ఈ రీడింగ్ చెప్పే వాళ్ళని కూడా జర మంచిగా ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. చాలా మట్టుకు ఎంతో మీరు కూడా ఎటువంటి బాధలు పెట్టకుండా, కామెంట్స్ పెట్టకుండా నీట్గా మాట్లాడతారని నేను కోరుకుంటున్నాను. ఎవరు ఎలా అంటే అలానండి. గర్భగుడిలోకి వెళ్ళి దేవుని ఎలా బోధిస్తారో మా రీడింగ్ కూడా అలానే ఉంటుంది. మీ అందరి ఆశీర్వాదాలతోనే మేము అందరం మంచిగా ఉంటాము. మీరే ఇలా అంటే మేము ఎలా వెళ్తామండి? మీరు కూడా దేవుని గుడికి వెళ్తారు, టెంపుల్కి వెళ్ళి దేవుని తిడతారా? తిట్టరు. దేవుని తిట్టిన అంతే, రీడింగ్ తిట్టిన అంతేనండి. కాబట్టి కొంచెం తెలుసుకొని మీరు అందరూ సంతోషంగా మాట్లాడతారని నేను కోరుకుంటున్నానండి, ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకొని నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి, ఓకేనండి? ఉంటాను. అందరికీ బాయ్ బాయ్ బాయ్.